ఎంతో డిఫరెంట్గా ఉండే కొత్తిమీర కారం పొడి ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం పల్లీలు, 1 కప్పు నువ్వులు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో ఆయిల్ వేసి క్లీన్ చేసి డ్రై చేసిన కొత్తిమీరను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసిన కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్సీ పట్టించుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిక్సీ చేసిన మిశ్రమాన్ని అందులో వేసి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.